హాయ్ అండి, నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇది ఈ టబ్బులో మనం మొక్కలు పెట్టడానికని టబ్బు రెడీ చేసేదండి. ఇందులో మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కొబ్బరి పొట్టు, కౌమేను కలిపేసానండి. కలిపేసి మనం ఇది కంపోస్ట్ కూడా, వర్మీ కంపోస్ట్ కూడా నాకు రెడీ అయ్యిందండి. 3 నెలల బట్టి నేను రెడీ చేస్తున్నా. అది కూడా కొంచెం కలిపేసి నేను ఇలా ఇందులో పెట్టేశాను. పెట్టిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో వర్షం పడుతుంది కదండి, ఈ టమాటా మొక్క దీనిలో బ్రహ్మకమలం మొక్కలో ఈ టమాటా మొక్క వచ్చిందండి. దీన్ని తీసి నేను ఈరోజు ఇందులో రీపాట్ చేస్తున్నాను. ఇదిగోనండి, పిడకలు కూడా ఈ ఒక్కొక్క పిడక 7 రూపీస్. ఈ పిడకలు ఒక 6 పిడకలు తెప్పించాను, అక్కడక్కడ మొక్కల్లో వేశాను. దీనిలో కూడా మనం ఈ పిడకల్ని కలపటం జరిగింది. ఇది ఇందులో వర్మీ కౌమేనూరు కూడా దీనిలో మనం ఇట్లా కొంచెం ముక్కలుగా రాయితో కొట్టేసి ఇలా కలిపేసి దీనిలో కూడా వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీనిలో టమాటా మొక్క ఉంది కదండి, దాన్ని దీనిలో మనం రీపాట్ చేద్దాం. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. వర్షం పడింది. ఎప్పటి నుంచో నాకు ఆ మొక్కను పెట్టడం కుదరలేదు. ఇది కొంచెం పెద్దగా కూడా అయ్యింది. 3 ఆకులు వచ్చిన తర్వాత మనం ఆ మొక్కను చిన్నగా ఉన్నప్పుడే తీసి రీపాట్ చేయాలి. ఇది కొంచెం పెద్దగా అయ్యిందండి. దీన్ని మనం ఇదిగో ఏ విధంగా ఇట్లా వేరు కాండం కదలకుండా నేను ఇలా ఈ వేర్లని ఈ మొక్కని తీసి నేను దీనిలో రీపాట్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ టమాటా మొక్కలు మనం ఈరోజు రీపాట్ చేస్తున్నాం. ఇలా మట్టి వేసేసి చుట్టూ మనం అదిమి పెట్టేసి గట్టిగా గాలి వెళ్ళకుండా మనం ఈ ప్లేస్ని నొక్కేసేయాలి. ఇలా నొక్కేసానండి. ఇలా నొక్కేసిన తర్వాత మనం దీనికి చక్కగా ఇంకా మట్టి కూడా మనం ఇంకా కొంచెం సాయిల్ కూడా దీనికి యాడ్ చేయాలి. వేస్తాను కొంచెం కాంపోస్ట్, ఎరువు అవి ఇవి వేస్తాం కదండి. ఈ టబ్బు మొత్తం నిండుద్ది, పై వరకు వస్తుంది. ప్రస్తుతానికి నేను ఇంతవరకే తీసుకుని నేను దీన్ని ఈ విధంగా రీపాట్ చేస్తున్నాను. టమాటా మొక్కలు మన గార్డెన్లో ఇంతవరకు టమాటా మొక్కలు వచ్చినాయి కానండి, ఎండకి అన్నీ చచ్చిపోయినాయి. టమాటా మొక్కలు చచ్చిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. చక్కగా ఈ మొక్క బ్రహ్మకమలం మొక్కలో వస్తే దీన్ని చక్కగా నేను రీపాట్ చేద్దామని ఈ విధంగా పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత ఈ మొక్కకు ఇది బ్రహ్మకమలం మొక్క కదండి, దీనిలో కూడా కొన్ని ఆకులు ఇలా గార్డెన్ ఆకులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మొక్క ఎండకు చూడండి ఏ విధంగా ఈ బ్రహ్మకమలం మొక్క ఎండిపోయిందండి. ఎక్కడి నుంచో తెచ్చి పెట్టాను, ఒక కుండీలో కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కేర్ తీసుకుని ప్రత్యేకించి ఇందులో ఏమేమో మొక్కలు వచ్చినాయి అవన్నీ తీసేసాను. లాస్ట్కి టమాటా మొక్కను కూడా ఈరోజు నేను దీనిలో నుంచి తీసి ఇదిగో ఈ ఆకు కూడా ఊడి వచ్చేసింది. బ్రహ్మకమలం మొక్క ఇది. దీనికి కూడా కొంచెం మట్టి ఇద్దాం. ఇప్పుడండి నా దగ్గర అరటిపళ్ళు, చిన్న ఫంక్షన్ అయ్యిందండి ఇంట్లో, అరటిపళ్ళు ఉన్నాయి. వీటిని కూడా మనం ఎడంగా కొంచెం కొద్దిగా ఎడంగా దీనికి ఎరువుగా మనం ఉపయోగించి ఇక్కడ కొంచెం పండుని వేద్దాం. ఇక్కడ కొంచెం పండుని
ఏదో ఇలా వేసుకుంటూ మనం చక్కగా ఇది మంచిగా కంపోస్ట్ అయిపోయి ఈ బనానా దీనికి ఎరువును అందిస్తుంది, దీనికి బలాన్ని అందిస్తుంది. దీనిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ మొక్కకు చేరుతాయి. చూడండి, మట్టి నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం నా గార్డెన్లో మట్టి తక్కువగా ఉంది, వేరే కుండీల్లో ఉన్నాయి. తర్వాత నేను ఈ సైడ్ అమ్మట కొంచెం కిచెన్ వేస్ట్ వేసుకుంటూ పైన మట్టి వేసుకుంటూ ఈ లేయర్ వరకు మనం దీన్ని చేయొచ్చు. అందుకొరకని నేను ఇప్పుడు కొంచెం తక్కువగా మట్టి వేసి మొక్కకు సరిపోయింది, కానీ ఈ టబ్బు నింపలేదు. ఎందుకంటే నేనేం చేస్తాను, దీనిలో మనం కిచెన్ వేస్ట్ కొంచెం వేసేసి పైన మట్టి వేస్తాం కదండి, అప్పుడు ఈ లేయర్ వరకు వస్తుంది. తర్వాత మనం వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ ఇది నింపుతాం. చూడండి ఏ విధంగా నేను ఈరోజు ఈ మొక్కకు తేమ ఉందండి, తేమగా కూడా ఉంది. ఎక్కువ వాటర్ కొంచెంగా మనం వాటర్ ఇద్దాం. ఎన్ని రోజుల నుంచో చూస్తున్నానండి, నాకు ఈ టమాటా మొక్క పెట్టాలా నేను. నాకు ఎండాకాలం మొక్కలన్నీ చచ్చిపోయినాయి, ఈ మొక్క నాకు మంచిగా రావాలని ఎన్ని రోజుల నుంచో నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకు వర్షం వస్తుంది, ఈ మొక్కను అలాగా తీసేసి ఇలా పెట్టాను. వేరుతో సహా నేను పైకి లేపేసి పెట్టాను. చూడండి ఏ విధంగా మనం ఈ టమాటా మొక్కను, ఈ బ్రహ్మకమలం మొక్కలో ఈ టమాటా మొక్క వచ్చింది. దీన్ని అలాగా తీసేసి మనం ఈరోజు ఇందులో రీపాట్ చేయడం జరిగింది. ఈ రీపాట్ కూడా ఇందులో వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్, కొబ్బరి పొట్టు, నాకు కొబ్బరి పొట్టుకు దగ్గరలో దొరుకుతుందండి, ఆ పొట్టు ఈ సంచిలో తీసుకొచ్చి కొబ్బరి పొట్టు పిడకలు ఇవి తీసుకొచ్చానండి కిరాణా షాప్లో, ఒక్కొక్కటి 7 రూపాయలు. ఒక పిడక మెత్తగా దంచేసి ఈ ఇసుక, మట్టి, వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్, కొబ్బరి పొట్టు, ఈ పిడక కౌమేను ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా దీనిలో కలిపేసి సాయిల్లో ఈ మొక్కను ఈ విధంగా వేసానండి. నా దగ్గర వేపపిండి ప్లస్ అదేది ఇంకొకటి ఏంటంటో టీవీలో చూస్తున్నాను, అవన్నీ నా దగ్గర లేవండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ నా మొక్కకు సరిపోతుందని నేను మట్టి, ఇసుక, కొబ్బరి పొట్టు, కౌమేను, వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ డబ్బా ఇక్కడ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ కింద చేసి పెడతాను. ఇవి 4-5 కూడా కలిపేసి నేను ఈరోజు ఈ టమాటా మొక్కను ఈ విధంగా వేసి మళ్ళీ నాకు కొంచెం నిన్న 4-3 అరటిపండ్లు ఇంట్లో దొరికినాయి. ఆ అరటి పండును కూడా నేను ఉపయోగించి ఇక్కడ కొంచెం ముక్క ఈ సైడ్న మొదలకి చుక్కర భాగంలో కొంచెం వేసి పైన వాటర్ నింపాను. ఇదండి, చూడండి మనం ఏ విధంగా ఈ టమాటా మొక్కని ఈరోజు పెట్టామో, రీపాట్ చేశాను. ఈ మొక్క చక్కగా ఎదిగి నా గార్డెన్లో మంచిగా టమాటా పళ్ళు తీయాలని నేను ఈ మొక్కను ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తూ నేను రీపాట్ చేశానండి. చూడండి, మట్టి మెటీరియల్ దీని ప్రాసెస్ అంతా చెప్పానండి. మట్టినంతా ఏ విధంగా కలిపానో చెప్పాను. ఈ మొక్క ఏ విధంగా అందులో ఉందో, బ్రహ్మకమలం మొక్కలో వచ్చిందో చూపించాను. ఆ మొక్కను తీసుకుని ఈ టబ్బులో ఏమేమి మెటీరియల్ కలిపి నేను పెట్టాను, ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. ఇదండి నాకు తెలిసిన విషయాలు. నా దగ్గర ఉన్న కొన్ని మెటీరియల్, వేపపిండి అలాంటివి నా దగ్గర లేవండి. నా దగ్గర ఉన్నాయి ఉపయోగించి నాకు ఏదన్నా పురుగు వస్తే చెట్లకి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు బాగా ఘాటంగా పలుసుగా కలిపేసి మగ్గులో వేసుకుని స్ప్రే చేస్తానండి. స్ప్రే కూడా లేదు నా దగ్గర. వాటర్ బాటిల్కి హోల్స్ కొట్టేసి అందులో పెట్టి స్ప్రే చేసుకుంటా. నాకు కొన్ని మొక్కలే స్ప్రే చేసేస్తా, ఎమ్మటే పోతుంది. అలా నేను ఉపయోగించి వాటర్ బాటిల్ని వేస్ట్ మెటీరియల్ని ఉపయోగించి స్ప్రే చేస్తాను. ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా ఈ టమాటా మొక్క ఏ విధంగా పెట్టాను, దానికి ఏమేమి మెటీరియల్ వేసాను, అది దేనిలో నుండి వచ్చింది, ఏ టబ్బులో పెట్టాను, దానికి ఇచ్చిన సాయిల్ని కూడా నేను ఈ విధంగా
వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,